ఇవాళ మనం ఉన్న పిఎస్ లిమిట్స్ లోని ఉన్న బాంబే కాలనీలోని ఏ బ్లాక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇవాళ మార్నింగ్ 5 గంటల నుంచి సుమారు 7:30 వరకు కూడా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారైన రాజశేఖర్ బాబు ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా ఏడీసీపీ అయిన జి రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఇవాళ సుమారు 100 మంది స్టాఫ్ తోటి ఇక్కడ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి హైవేస్ సిడిఐసి విభాగం, ట్రాఫిక్ విభాగం కూడా పాల్గొన్నారు. దీంట్లో మొత్తంగా 108 మంది చెక్ చేయగా అందులోని 5 సస్పెక్ట్స్ ఐడెంటిఫై అయ్యారు. అలాగే వెహికల్స్ అన్ని కూడా చెక్ చేస్తే నెంబర్ ప్లేట్స్ లేనివి కానీ, రికార్డ్స్ లేనివి కానీ, ఇల్లీగల్ వెహికల్స్ కొన్ని మనకి దాదాపు సుమారు 16 బైకులు గట్రా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ 16 బ్లాకుల్లోని 500 ఇల్లు చెక్ చేసాము. త్వరగా అన్ని చెక్ చేసిన తర్వాత మనకి సస్పెక్ట్స్ వెహికల్స్ ఐడెంటిఫై అయ్యాయి. ఇలా రెగ్యులర్ గా కూడా ఇంకా చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి రెగ్యులర్ గా సిటీలోని కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ అంతా కూడా విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ వీక్ మనం రెస్పాండ్ చేశారు మా డివిజన్ లో, మా జోన్ లో. అలాగే ఇప్పుడు నన్ను ప్లేస్ చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ వీక్ లో ఇంకో ప్లేస్ జరుగుతుంది. ఇదే కాకుండా రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్, లాజిస్టిక్ చెకింగ్ అన్నీ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ పోలీసింగ్ పోలీస్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. సో పబ్లిక్ అందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేయాలి. అండ్ పబ్లిక్ అందరికీ ఏంటంటే మీ వెహికల్స్ ఏదైనా నంబర్స్ కానీ, నెంబర్ ప్లేట్స్ లేకుండా కానీ మీరు ట్రావెల్ చేస్తూ హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఫైన్స్ అనేది 700 రూపాయలు. కొత్త ఎన్ఏ యాక్ట్ ప్రకారము ఫైన్స్ అన్ని కూడా రివైజ్ చేశారు. ఇప్పుడు అధికంగా ఫైన్స్ ఉంటాయి కాబట్టి అందరూ పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ చేసి అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఫాలో అయితే ఇట్ విల్ బి హ్యాపీ.